ఇగో బారాజనా ఇట్లా జరుగుండి అందరూ సుశీలమ్మనా జరుగుండి వీళ్ళు అన్న లోపల ఇంకా పోలేక ఇంకా పోలేక ఎమ్మెల్యే గారు కనబడరు ఇంకా ముందరగా పైకి చాలు చెన్నా వెనక్కి ఉండాలి అరే ఎమ్మెల్యే అన్న కనిపిస్తలే ఒకసారి నువ్వు చేయలేపకప్పా చేయలేప ఫోటోస్ అలా కూడా మీ అందరు ఫోటో కావాలనుకుంటున్నారు. యోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మ యొక్క జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఐలమ్మ యొక్క ఆశయాలు, ఐలమ్మ యొక్క పోరాటం, ఐలమ్మ యొక్క సిద్ధాంతం నచ్చి పెద్ద ఎత్తున ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి చేయడానికి భూమి కోసం, విత్తు కోసం, పీడిత వర్గాల విముక్తి కోసం పోరాటం చేసిన గొప్ప సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మను మనం స్మరించుకోవడం, ఆమె చరిత్రను అందరికీ తెలియజేసినట్టు చేయడం మన బాధ్యత. కాబట్టి ఈరోజు కూడా ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాకలి ఐలమ్మ యొక్క పోరాటానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆమెను స్మరించుకోవడం, ఆమె చరిత్రను ప్రజలకు తెలియజేయడం బాధ్యతగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అధికారికంగా ఆమె యొక్క జయంతిని జరపడం, అదేవిధంగా వర్ధంతులు జరపడం జరిగింది. ఇవాళ ఆమె యొక్క పేరు మహిళా యూనివర్సిటీ కూడా ఆమె పేరు నామకరణం చేయడం జరిగింది. ఒక నిరక్షరాస్త్రాలు అనే ఆమె ఆ రోజు నిరంకుశ పాలనకు, పెత్తందాల పాలనకు అడ్డం తిరిగి గడీలకు బద్దలు కొట్టి ఆమె చిన్న చిన్న రైతుల గూడంగా, కౌలు రైతుల గూడంగా విముక్తివాదంగా ఎవరి భూమి ఎవరు దున్నేవాంది భూమి అనే విధంగా కూడా పోరాటం చేసింది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను, రెడ్డీలను కూడా, మంచి రెడ్డీలను కూడా ఆమెను చేరదీసి ఆమెకు సాయుధ పోరాటంలో ఒక రెడ్డిలు కూడా నడుము బిగించి ఆ మెంబడి నడవడం జరిగింది. ఆ రోజు ఇలా ఒక దేశ్ముఖ్ విష్ణూరు రామచంద్రారెడ్డికి అడ్డం తిరిగి కూడా గడగడలాడించి ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం నినాదం చేసి వందలాది ఎకరాలు కూడా ఆ యొక్క దేశ్ముఖ్ నుంచి విడిపించి పేదలకు పంచిన ఘనత సాయుధ పోరాటరాలు ఐలమ్మ ఘనత. కాబట్టి మనం అందరం కూడా ఇవాళ చూడండి, ఇవాళ కుటుంబాలు, రాజకీయాలు, ఒక నిరంకుశ పాలన, ఇవాళ ప్రజాస్వామ్యంలో కూడా స్వార్థం ఉంది. ఇవాళ స్వార్థం అంటే నా కుటుంబం, నేను ఆధిపత్యం చెలాయించాలంటే ఒక నిరక్షరాస్త్రాలు, ఒక చాకలి కుటుంబంలో పుట్టి కూడా ఆ రోజు పెద్ద భావం, ఒక సద్భావంతో, ఒక పెద్ద మనసుతో కూడా ప్రజలకు, పేదలకు విముక్తి కోసం పోరాటం చేసింది. కాబట్టి ఇవాళ మనందరి బాధ్యత. మనం కూడా ఒక చిన్న పదవి వదలాలంటే వదలం.
అంటే ఆ రోజంతా గొప్ప ఒక చదువుకొని ఒక మహిళ కూడా అంత పెద్ద ఆలోచన చేసి ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసిన గొప్ప పోరాట యోధురాలు కాబట్టి ఆమెను స్మరించుకోవడం మన బాధ్యత కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను నియోజకవర్గం తరఫున రజకుల తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డిల తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కూడా కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం. ఏదేమైనా రేపు భవిష్యత్తులో ఆమె ఆశయాలను ఆమె సిద్ధాంతాలను మీదకి తీసుకుపోతాం. వారి కుటుంబాన్ని కూడా గుర్తించే విధంగా చాకలి ఐలమ్మ కుటుంబాన్ని కూడా ఇలా గుర్తించే విధంగా కూడా మహిళా చైర్పర్సన్ డైరెక్టర్ కూడా నియమించడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా వాళ్ళ కుటుంబాన్ని చేరదీయడం జరిగింది.